మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు జిందాబాద్. 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 తప్పకుండా సార్ మహేష్ బాబు వస్తున్నారు. మహేష్ బాబు. మహేష్ బాబు. ఏంటయ్యా ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా. ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం. గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్దె ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ పిచ్చివాగుడు వాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు. నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందిరా మా అమ్మ. అవసరమైతే అతన్నే పేరు మార్చుకోమనండి. మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయింది. పేరు మార్చుకో అంతే. రే సైడ్ ఇవ్వండి. మహేష్ బాబట పతివోడు బాబే. మెట్లెక్కలేకపోతున్నాడు. మహేష్ బాబట ఇక్కడ కాబట్టి అయిపోయింది. అదే మా ఊర్లో అయితేనా తిరగదీసిద్దాం. వేస్ట్ ఫిలో. లా 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 లా. ఏయ్ ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావ్? అబ్బాయి నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావ్? నో 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 మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసామండి. ఏయ్ చూసావ్? ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి మీరేగా పోజ్ ఇచ్చారు? ఫోజ్ ఇస్తే తీసుకోవడమేనా? ఓ అలా చూస్తున్నాడేంటి? ఈడైపోయాడు. ఏయ్ ఏం చూస్తున్నావు? నథింగ్ అండి. నువ్వు చూసావు? జనరల్ కిటికీలో చూశాను. నువ్వు నా నడుం చూసావు? లేదండి. ఏయ్ చూసాడు కదా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేడం. ఇప్పటికే నాకు వెళ్ళిపోయింది. రేయ్ అబద్ధం చెప్పావంటే గుట్లు పీకేస్తా. ఏంటే ఏం చూసానే నేను? అసలు ఎక్కడుందే నడువు నీకు నేను చూడడానికి? నా నడువుని కోమెట్ చేస్తావా పింజారి? ఏంటి అసలు ఏమనుకున్నావు నువ్వు? బాబు నిన్ను నన్ను వీడియో అంటావా? ఏంటి అంటే వచ్చే కూడా అంటానే. ఏయ్ తోలు తీస్తావనుకున్నావు? తోలు తీస్తావా? చంపేస్తానే ఇప్పుడు. అంత చూస్తావా? చూసుకోవే చూసుకో. మళ్ళీ నాకు హైదరాబాద్ లో కనిపించావుంటే ఐ విల్ కిల్ యు. ఈసారి కనిపించావుంటే నేను ఆడదాన్ని చేస్తానే. నన్ను ఆడదాన్ని చేస్తావా? ఆడదాన్ని చేస్తావా? వదలండి, ఒకే ఒక్క మాట చేస్తాను. కూల్ 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 మ్యాన్. యా కరెక్ట్ గా ఇచ్చావు దానికి. ఐ లవ్ యూ. ఓకే బై ది వే ఐఎమ్ మహేష్ బాబు. ఐఎమ్ పవన్ కళ్యాణ్. యా కామెడీయా? నో సీరియస్. అవును హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు? సాఫ్ట్వేర్ పడిపోయింది కదా, లేపడానికి వెళ్తున్నా. అబ్బా అంతుందా? యా మరి మీరు? రౌడీయిజం అంతం చేయటానికి. ఈ ఏజ్ లో అంత రిస్క్ అవసరం ఉంటారా? ఐ వాంట్ రిస్క్. ఐ లైక్ రిస్క్. రిస్క్ రిస్క్ రిస్క్. అయినా రౌడీజాన్ని అంతం చేయడం అంత ఈజీయా? రౌడీజాన్ని అంతం చేయడానికి ముందు అల్లావుద్దీన్ గారిని వేసేయాలి. మరి అల్లావుద్దీన్ హైదరాబాద్ లోనే ఉంటాడా? రప్పిస్తా. ఎలా? దానికో స్కెచ్ చేశా. మీ ఆశయం అదిరింది గురుగారు. రాముడికి ఉడత సాయం చేసినట్టు నేను మీతోనే ఉండిపోతాను. ఓకే పని 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 పనిరా పనిరా.
ఆపేయండి రా పోనీ. పెట్రోల్ అయిపోయింది సార్. సార్ డబ్బులు సార్. ఆటో ఆపింది కాక డబ్బులు ఇవ్వాలరా, డబ్బులు ఇవ్వాలరా. బచ్చిగా మార్దాలుగా ఉసుకో. తుకుడా 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 మార్దాలుగా. ఏంటి గురుగారు ఈ ఆవేశం? పెగ్గు మందుకే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి? ఏంటి గురుగారు చెప్పండి. కారణం తెలియాలంటే ముందుగా నేనెవరో నీకు తెలియాలి. మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు. మహేష్ బాబు IPS. రౌడీలతో రగ్బీ ఆడాలని, సొసైటీని సెటరేట్ చేయాలని కష్టపడి IPS చదివారు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు గురుగారు. నమ్మి తీరాలి. IPS గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గారు. పాత బస్తీని గడగడలాడించిన అల్లావుద్దీన్ గారిని, వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లర్స్ చుట్టూ తిప్పి కొట్టాలి. సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కడే వెళ్ళాను. అరే అల్లావుద్దీన్, నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా. కమాన్, ఎక్కడున్నావురా? బయటికి రారా. కమాన్, కమ్ అవుట్ సైడ్. కానీ అక్కడ జరిగింది వేరు. చచ్చిపోతాడా రే? అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ గా కొట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు. మెళ్ళో పాన్ పరాగ్ పొట్లాలేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్. ఒంటి మీద కాకి డ్రెస్ లేకున్నా రౌడీల అడ్రస్లన్నీ పసిగట్టాను. ఎవడిని కొడితే ఎవడొస్తాడో, ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ మల్లేష్ గాడి ఇవాళ తప్పించుకోగలిగాడు. తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను. రౌడీ సామ్రాజ్యాన్ని కుక్కల వేళ్లతో పీకుతాను. యుద్ధ పేరీ మోగిస్తాను, సమరశంఖం పూరిస్తాను. మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు గురుగారు. నీకు అర్థం కావడం కోసం చెప్పలా, ఏదో ఎమోషనల్ గా చెప్పేశానంతే. ఆ మల్లేష్ గాడి ఈ ప్లేస్కే వస్తాడు. ఇక్కడి నుంచే మనం యుద్ధం మొదలు పెట్టాలి. ఏంటది? సమరశంఖం పూరిస్తా అన్నారు కదా గురుగారు, అందుకే శంఖం తెచ్చా. శంఖం ఊదటం అంటే రౌడీల్ని కొడతానని, బోరూతుకుంటూ తిరుగుతానని కాదు. సారీ గురుగారు. ఇంకెప్పుడు ఇలా చిన్నపిల్లల బిహేవ్ చేయకు. గురుగారు మల్లేష్ గడు వస్తున్నాడు. వేటాడే పులికి లేడి పిల్ల వస్తుందని చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది. గురుగారు రౌడీని చూస్తుంటే ఒక్కొక్కడు గౌడు గేదెల్లాగా ఉన్నారు. మరి మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతారా? చూసావుగా, ఈ బాటిల్ ప్లేస్ లో మల్లేష్ గారి గొంతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది గురుగారు. కూర్చో కూర్చో, సిద్ధం. మీరేంట్రా, మీకు సెపరేట్ చెప్పాలా? చాల్ నికాల్. ఏరా ఏరియా కొత్త, చల్ నికాల్. రేయ్,
వెళ్ళిపోవటానికి కాదురా నేను వచ్చింది, నిన్ను హాస్పిటల్కి పంపించడానికి. నేను కొడితే హాస్పిటల్ కాదు తమ్మి, డైరెక్ట్ కబ్రస్థాన్కి వెళ్తావు. నేను ఒక్కసారి డిసైడ్ అయితే సైడ్ అయ్యే ప్రసక్తి లేదురా. గురుగారు ఏదో సౌండ్ వస్తుంది కదా. భయపడకు, నేనే పళ్ళు కొరికా. ఓహో, ఏందిరా చేయి బిగిస్తున్నావు? ఎవడమే కొట్టింది? నువ్వు కొట్టేవింట్రా? మీరు కొడితే చచ్చిపోతాను భయం వేసింది గురుగారు. ఓహో, మీరు కృష్ణుడిలాగా రథం తోలండి, నేను అర్జునుడిలాగా యుద్ధం చేస్తాను. గురుగారు, ఒక మోస్తరుగా కొట్టమంటారా, బీభత్సంగా కొట్టమంటారా? ఒక మోస్తరుగా స్టార్ట్ చేసి బీభత్సంగా కొట్టు, నన్ను పిలవద్దు. ఓకే గురుజీ. సిటీలోకి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారని చెప్పరా? అలాగే. యుద్ధం మొదలైందని చెప్పు. ఎవరు చెప్పాలన్నా? నిన్ను కొడితే ఎవడు చెప్తావో వాడికి చెప్పు. ఈ రోజు బుధవారం, వచ్చే బుధవారం వస్తాను. నీ బాసే మా టార్గెట్. కమ్ ఆన్ డియర్. యాడ్రా ఇల్లు ఏం మర్చిపోయినారేమి? బుధవారం రమ్మని చెప్పారు, ఒక్కడు బత్తలేడు. ఏం బాధ్యత లేకుండా పోతాడారే? కొడుకుల్ని ఒక్కలు ఎదుగా చెయ్యాలి. తిన్నకుండా నాకుతేనే బాగుంది గురుగారు. అన్నా, ఆ కోన్ ఐస్ క్రీమ్ నాకుతుండే ఆడే మహేష్ బాబు గారు. కొట్టుడా? వాడు కొట్టాడా మిమ్మల్ని? వాడు కాదన్నా, మరి ఓలు కొట్టిరు. ఆ పక్కన తింటుండే ఆడు. తినడం కాదు, నా అక్కడమని చెప్పు. ఆ నాకెటోడేనన్నా పవన్ కళ్యాణ్ నన్ను మస్తు కొట్టినా. మిమ్మల్ని కొడతాడు ఆడు. ఏమి అట్లా తిరుగుతురు? మనం వెళ్ళి నుంచో పెట్టి ఈ వల్ల కావలకు వాకింగ్ చేస్తారేమి? ఏం పని లేకుండా వచ్చినావా మనము? ఏం సమజైతలేదన్నా. రే మహేష్ బాబు, రే పవన్ కళ్యాణ్, ఏమైనా సపోర్ట్ చేయరు అట్లా నాకు కూడా పోతారేమి? నాకు ఇది చాలు గాని ఏం బిక్కుంటాను బిక్కోండి. మీరు చెప్పినట్లే బుధవారము పురాణాపూల్ సెంటర్కి వచ్చినాం. నేనే చెప్పిని. ఏం చెప్పిన అనుకున్నారా, బీపీ అనుకున్నారా? నాకు బీపీ తెప్పించాకుని చెప్పండి మీరన్నా. అన్నం తీసుకురమ్మని తీసుకొచ్చిన కొట్టరా, దమ్ముంటే రారా కొట్టు. కొట్టుకుందామని నేను పిలుస్తా అంటే కొట్టు కొట్టు అని సలహా ఇస్తావా? దగ్గర నుండి కొట్టిపించురా. ఒరే నాయనా, అసలు వచ్చిందే లేటు. రాండ్రా కొట్టుకుందాము. మళ్ళా సాయంత్రం బీబీ నగర్లో నాకు పంచాయతీ ఉండాలి. ఏమి అట్లా ఊపుతురు? గిది కూడా సమజైతలే అన్న. నీకు అది చెప్పిన సమస్య కాదు. పెరిగిన 7 అడుగులు. అయ్యో పారిపోతున్నాను, పట్టుకోండి రా. అసలు ఇక్కడ ఎందుకు వచ్చిండు, ఎందుకు ఉరుకుతుండు, అసలు నీ కథ ఏందిరా? అన్నా, అన్న ఒక్కడే ఉండిపోయినాడన్నా. ఏమిరా మహేష్ బాబు, ఐస్ క్రీమ్ చీకి చీకి ఆటో నడుపుతాండవే? యాడ్రా పవన్ కళ్యాణ్? అన్నెందో నా ఆటోలో పోతుండు. నా ఆటోలో పడిపోయిందిరా. చెప్తే గాని కొట్టనివ్వా? చెప్పకుండా ఎట్లా యాదాన్ని కొట్టుంటారో అర్థం కావద్దా? అయ్యో, అర్థమయ్యేటట్టు చెప్పి కొట్టు. ఓకే గురుగారు. దీంట్లో బ్రేకులు కూడా ఉన్నాయా? రేయ్, అన్యాయంగా కొట్టడం నీ స్టైలు, ఆపాపి కొట్టడం మా స్టైల్. ఉరికించి ఉరికించి కొట్టడం నీ స్టైలు, ఊపించి ఊపించి కొట్టడం మా స్టైల్ రా. ఒరే, నీకు అసలు బ్రెయిన్ ఉందో? ఏందబ్బి? నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చెప్పడరా, కొట్టు. ఓకే గురుగారు.
అన్నా ఏడ ఉన్నారా? మేము చాయ్ తాగుతున్నామన్నా. ఒక డబ్బా ఎండిని కొనుక్కో తాగురి. జబ్బు నాయాలరా ఈడ నన్ను పులుసుగారెడ్డిని కొడతాడు. తొందరగా రండిరా. అన్నా నువ్వు యాడుండవన్నా? నేను అమీర్పేట సితారా హోటల్ కదా కొట్టాకురా. అన్నా ఇప్పుడే వస్తున్నా, పదండ్రా. ఆపొద్దు, కుమ్మే కుమ్ము. రేయ్, కూకట్పల్లి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు, పాత బస్తీ నుంచి జుబ్లీ హిల్స్ వరకు రౌడీ రౌడీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను రా. వ్యవసాయం మొదలు పెట్టాను రా, ఏరి పారేస్తా. యాడున్నావన్నా? నేను అమీర్పేట సెంటర్లో ఉన్నా. అరే జఫాగళ్ళరా, మీ బాస్ మూసుకొని మూసినది పక్కన ఉన్నాడు ఆటోలో, వచ్చి తీసుకెళ్ళండి. పవన్, సలీంని అలా చంపేసావేంటి? మన స్కీము రౌడీజాన్ని అంతం చేయటమే కానీ రౌడీల్ని కాదు కదా. మీ ఫ్లాష్ బ్యాక్ విన్న దగ్గర నుంచి నాలో ఆవేశం పెరిగిపోతుంది. మీకు చార్మినార్ సెంటర్లో జరిగిన అవమానం తలుచుకుంటుంటే గురువుగారు, ఒక్క రౌడీని కాదు రౌడీలందరినీ చంపాలనుంది గురుగారు. నా ఫ్లాష్ బ్యాక్లో అంత ఎమోషన్ ఉందంటావా? ఉంది గురుగారు. ఓకే ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. ఐ విల్ సీ ఆల్ ద మ్యాటర్స్. మహేష్ బాబు గారు, ఆయన నా కోసం ఇంత సాహసం చేస్తారని అనుకోలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన నా కోసం మర్డర్ చేస్తారని నేను ఊహించలేదు. నీకు అలా అర్థమైందా? వాడేమో నా కోసం అంటాడు, ఇదేమో తను రక్షించడానికి అంటది. ఏంట్రా నీకు తెప్పలు? నా మనసులో ఆయన ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. అరే అల్లావుద్దీన్, నిన్ను నీ రౌడీజాన్ని అంతం చేయడానికి హైదరాబాద్ వచ్చాను రా. ఒక్కడు కాదురా, ఇద్దరం వస్తాం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇరగదీస్తాం. చెప్పరా, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కొట్టుకుందాం? బెజవాడ బెంచ్ సర్కిలా, విశాఖపట్నం జగదంబ సెంటరా, కర్నూలు నడి పొడ్డునా, గోదావరి నది ఒడ్డునా? కమాన్ చెప్పరా, ఎక్కడ కొట్టుకుందాం? కమాన్ కమాన్ టెల్ మీ. పిచ్చి కుక్క నాయాల. అలా కొట్టాడేంట్రా? పిచ్చి కుక్క నాయాలన్నందుకు ఫీల్ అయి ఉంటాడంటావా? నీకెందుకు బే అంత హెవీ డైలాగులు? కొడతాడని ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకు? ఒక్కడు అలా వద్దని కిడ్నాప్ చేస్తాంటే ఏం చేస్తారా మీరు? అది కాదన్నా, ఆ పవన్ కళ్యాణ్ సిటీ దింపిందే మహేష్ బాబు అన్న. ఆని కొట్టానా? మహేష్ బాబు సార్, నాకేం తెలియదు సార్, నేనేదో రౌడీజాన్ని అంతం చేద్దామని వచ్చాను సార్. రౌడీయిజము అంతం చేసామని వచ్చినావా? అవును సార్. చెయ్యరా, చెయ్యి. సార్ ఇంపాసిబుల్ సార్, రౌడీజం చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. మీరు దండం పెడతారు సార్, నన్ను వదిలేండి సార్, మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు సార్. వదిలేస్తాలే గాని నువ్వు ఒక్క తూరి ఆ పవన్ కళ్యాణ్ గారి ఆడున్నాడో ఫోన్ చేసుకో. మీరు మరీ ఎరిపప్పలా ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ తో నా కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయింది సార్. కట్ అయిపోయినదా? యాదో పోతా చూడు. హలో గురుగారు, నేను అలావుద్దీన్ని కిడ్నాప్ చేశాను. మీ పైన ఏ క్షణాన్ని అటాక్ జరగచ్చు. బీ కేర్ఫుల్. ఇంకా కేర్ఫుల్ గా ఉంటావేంట్రా? నన్ను ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చి ఇంటర్వెల్ కూడా ఇవ్వకుండా ఉతుకుతున్నారా బాబు. అయితే స్పీకర్ ఆన్ చేయండి. చేస్తా. అలావుద్దీన్ని కిడ్నాప్ చేయడానికి మా గురువు గారు ఎంతో హెల్ప్ చేశారు. ఈ విషయం చెప్పడానికి స్పీకర్ ఆన్ చేయమంది నువ్వు. మా గురువు గారికి ఏమన్నా అయిందనుకో, మీ అలావుద్దీన్ అవుట్. గురుగారు మీరేం కంగారు పడద్దు, ఆ త్వరలో మీరు నా దగ్గరకు వస్తారు. మళ్ళీ నీ దగ్గరకా? మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు రారే? అసలు అల్లావుద్దీన్ యాదానికి కిడ్నాప్ చేసినారా? నాకేం తెలుసు సార్, వాడు చేసినాడు సార్. ఇన్ని గోడౌన్లో పడేంట్రా? నాన్న తను వస్తుంది, ఎవరు చూసి దిష్టి పెట్టకూడదే. షీ ఈస్ వెరీ క్యూట్ యు నో. ఓకే మేడం, మేడం గారు వస్తున్నారు.
మీరు జ్యోతి హార్ట్ స్పెషలిస్ట్. నన్ను చూసుకోవడానికి వచ్చింది మీరేనా? ఎలా ఉందిరా? సాలిడ్ ఉందిరా. ఆ సాలిడ్ చూసే కదరా నేను ఫ్లాట్ అయిపోయింది. మీకు ఎలా ఉందన్నా? ఫ్లై ఓవర్ ను గుద్దటానికి వచ్చే బుల్డోజర్ లా ఉందరా. బుల్డోజరా? సాలిడ్ ఉందని చెప్పాం కదరా. అత్తయ్య గారు నమస్కారం అండి. మామయ్య గారు ఆశీర్వదించండి. వంగమాక సన్నబడిపోతావు. మా వాడికి నువ్వు బాగా నచ్చావంటమ్మా. అదే లేదు మాట్లాడుతా ఉండరా, మేము బయట ఉంటాం. నువ్వునే చెప్పా. తనకి యాంగిల్ అని వచ్చిందో ఎంజాయ్. ఇప్పుడే మనిషి మాట్లాడుకోరా. మేడం ఇక్కడ చిన్నప్పటి జ్యోతి గారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరూ లేరు. ప్రస్తుతానికి నేను ఒకదాన్ని. నాలో మీకేం నచ్చిందండి? నాకు మీలో ఏం నచ్చలేదు మేడం. ప్లీజ్ మేడం నన్ను వదిలేసాడు మేడం. నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీకు తెలియదు సార్. ఇది చెప్పడానికి బెల్ కొట్టావా? మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చా సార్? నాకు తెలియని వాళ్ళతోనే మాట్లాడు. నా పేరు వంశీ సార్. ఇప్పుడు తెలిసింది, రావచ్చు, మాట్లాడొచ్చు. మీరు కూడా వస్తారా? వస్తారు సార్. రండి. వీడు కొంచెం తేడారు. మా ఆవిడ. నమస్తే ఆంటీ. ఎవరండి? ఇది అతని వీక్నెస్. చెప్పండి ఏంటి మ్యాటర్? వై ఆర్ యు క్రైయింగ్? గోర జరిగిపోయింది సార్. గౌరవం ఏంటో దారుణం. వాడిది మొన్న రోడ్లో నేను మీ అమ్మాయి ఎదురుపడ్డాం సార్. ఓకే. రెండో రోజు మళ్ళీ ఎదురుపడ్డాం సార్. ఒకే ఊర్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఎదురుపడచ్చు. నేచురలే సార్. కానీ మీ అమ్మాయి కృష్ణుడికి తగలచేశారు సార్. మా అమ్మాయికి నువ్వు నచ్చావా? అప్పుడే మీ అమ్మాయి నాకు ఇచ్చింది సార్ ఒక ట్విస్ట్. ఏంటా ట్విస్ట్? మీ అమ్మాయి నాకు నచ్చలేదు సార్. అయితే మీరు నాకు నచ్చలేదు అని చెప్పినా మీ అమ్మాయి నన్ను వదలలేదు సార్. ఎందుకని? నేను చూడగానే నచ్చే రకం కాదు, చూడంగా నచ్చే రకం అని చెప్పింది సార్. చెప్పిన కొంప ముంచింది సార్. నేను చూస్తూ మీ అమ్మాయితో ప్రేమలో పడిపోయాను సార్. లేచి విషయం చెప్పరా. స్టార్ట్ ద సెకండ్ పార్ట్. ప్రేమలో ఉన్న మా ఇద్దరి మధ్య మ్యాటర్ జరిగిపోయింది సార్. మ్యాటర్ ఫినిష్ అయిందా? ఏంటా మ్యాటర్? మ్యాటర్ అంటే తెలియదంట. చెప్పకుండా ఎలా తెలుస్తుంది మ్యాటర్ ఏంటో? అంటే వీళ్ళిద్దరు అదే. అయ్యో అంత మ్యాటర్ ఆయనకి లేదు బాబు. ఏంటా మ్యాటర్? అది మ్యాటర్. ఇప్పటిదాకా ట్విస్ట్ అని నాకు ట్విస్ట్ ఇచ్చావు కదరా. నువ్వెందుకురా బాబు ఏడుస్తావు? మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో చెప్పు, మేము వెళ్ళి ఏడుస్తాం. చెప్పండి మ్యాటర్ ఏంటో. మ్యాటర్ చాలా సీరియస్. మ్యాటర్స్ ఎప్పుడు సీరియస్ గానే ఉంటాయి. అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. గత కొంతకాలంగా మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. పవిత్రమైన ప్రేమ సాక్షిగా ఇద్దరి మధ్య మ్యాటర్ ఫినిష్ అయ్యింది. చెప్పండి. మా అమ్మాయి మీ అబ్బాయి జీవితాన్ని న్యూస్ పేపర్ని చింపినంత తేలిగ్గా చించి పారేసింది. మా అమ్మాయి లేకుండా మీ అబ్బాయి బ్రతకలేనంటున్నాడు. మీరు చెప్పే మ్యాటర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మ్యాటర్ మీకు అర్థమైందా అమ్మా? అర్థమైంది. వారికి ఆ మ్యాటర్ చెప్పండి. ఏంటే నీ అమ్మ నీకు అర్థమైంది? చెవులో చెప్తానండి. చెప్పు. అది మ్యాటర్. రే సన్నాసి, అక్కడ గోకింది చాలు, ఇక్కడ గోకుడు ఆపు. ఎంత పని చేసావురా. అందుకేనా ఈ మధ్య చాలా నీరసంగా అదే లేదు నాన్న. చంపేస్తా. ఎక్స్క్యూజ్ మీ. పెహలా పెహలా ప్యార్ హై, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై. ఈ హిందీ గోకుడు ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. మీకు హిందీ రాదా? రాదు. మీకు వచ్చా అమ్మా? వచ్చు. ఆయనకి చెప్పండి. మనందరం కలిసి వాళ్ళ అమ్మాయిని పెళ్లి కొప్పించాలి. అది మ్యాటర్. ఎవరు నాన్న వీళ్ళు? వంశీ నాన్నగారు, అమ్మగారు, చెల్లెలు గారు. వంశీ మ్యాటర్ మాట్లాడటానికి వచ్చానమ్మా. ఆ మ్యాటర్ నాకు ఆఫ్టర్ ఆల్. ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ మాట్లాడే టైం నాకు లేదు అంకుల్. చూడమ్మా, ఆడపిల్ల పుట్టాక కొన్ని చోట్ల తలంచాలి. ఆంటీ, ఇలాంటి మ్యాటర్ కి తలంచాల్సిన అవసరం నాకు లేదు. కృష్ణవేణి, ఇది మన కుటుంబం పరువు మ్యాటర్. అమ్మా, ఇలాంటి మ్యాటర్ కోసం పరువు పోయే రోజులు పోయాయి. అదేంటమ్మా ఇంత సీరియస్ మ్యాటర్? ఏంటో మ్యాటర్? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అదేదో సామాజిక న్యాయంలా మాట్లాడుతున్నారు. అది కాదు వదినా, అది మ్యాటర్. నా గురించి అలా చెప్పాడా? రేయ్ వంశీ! నాలాంటి మహాత్ముల మాటలు మీలాంటి మూర్ఖులు వినరు సార్. అదే సార్, పవన్ కళ్యాణ్ లేడంటే నమ్మరేంటి సార్? సంపేచ్చా మొత్తం మూసుకొని లోపలికి వా. ముందు మీరు మూసుకొని వెళ్ళండి సార్. రాజేపీ రా. ఎట్లున్నావు? బాగుండా. ఐఎమ్ మహేష్ బాబు. ఐఎమ్ రఘుబాబు. వీడెవడు?
పవన్ కళ్యాణ్ వీడు రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు రౌడీజాన్ని అంతం చేసేటందుకు వచ్చిరు. నేను డ్రాప్ అయిపోయాను సార్. ఆ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తారా? అల్లావుద్దీనేట బసవా. ఈయన్ని కిడ్నాప్ చేసింది పవన్ కళ్యాణ్, మరి ఈడుకోవాలి తీసుకొచ్చిరు. ఏ వంశీ అన్న పిలుస్తుండు. సార్ వీడు ఇక్కడ ఉంటాడు అనుకోలేదు సార్. ఒరే పవన్. అంకుల్ పిలిచారంట. పవన్ నన్ను ఒక్కడే వదిలేసి వచ్చేసావేంటి పవన్? హూస్ పవన్? ఐఎమ్ వంశీ. ఓ వరంగల్ వచ్చి పేరు మార్చుకున్నావా? వరంగల్ వచ్చి పేరు మార్చుకోండి సార్. బై బర్త్ వంశీ. ఒరే నేను నీ గురువుని రా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డాను నువ్వు నా అనుష్కనా ఐశ్వర్య రాయ? హూస్ దిస్ అంకుల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్ది. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకుల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలావుద్దీన్ కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి, లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు అప్పు చెప్తాను? నేను నమ్మాలి. ఆర్డర్ ఆర్డర్. నేను నమ్ముతున్నాను. ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ. ఈ కేసు ఇంతటితో కొట్టేస్తున్నాను. వాడు చెప్తున్నాడు కదా, అల్లావుద్దీన్ లేచే వరకు వెయిట్ చేద్దాం. సార్ మీరు తెలుసుకోండి సార్. నేను మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. అల్లావుద్దీన్ లేచే వరకు ఈ నుంచి చిన్న పురుగు కూడా కదలడానికి వీల్లేదు. ఇంతకీ ఊరెళ్ళి ఏం పండిస్తావు? ఇడ్లీ పండిస్తా. ఇడ్లీలా? అవును సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టంగా ఉంది, ఇడ్లీ పండిద్దామని. ఏం పూరి చపాతీ దోశ కూడా పండించుకోవచ్చు కదా? నువ్వు చెప్పలేదని నేను ఇక్కడ లేని వెళ్ళిపోయా. రేయ్ నువ్వు పవన్ కళ్యాణే రౌడీజాన్ని అంతమందిస్తున్నావు కదా? అవును గురుగారు, మీరు కొంచెం సైలెంట్ గా ఉంటే వరంగల్లో వైలెన్స్ లేకుండా చేస్తా. రే వదలొద్దు, కుమ్మే. ఏం చేస్తున్నారు ఇక్కడ? అలావుద్దీన్ తొందరగా కోలుకోవాలని ప్రేయర్ చేస్తున్నాం కదా సార్? అవునవును ప్రేయర్ చేస్తున్నాం. అరే నువ్వు రా. ఎట్లా ఉందిరా మన బసవన్న ఐడియా? చాలా దరిద్రంగా ఉందండి. ఏమంటే నాకు తెలియకడతాను. ఆ బసవన్న నానా కష్టాలు పడి ఓ బిడ్డను కన్నాడు అనుకోండి, అది ఆడపిల్ల అయితే మళ్ళాగంటాడు. మళ్ళీ ఆడపిల్ల అయితే మళ్ళాగంటాడు. ఎన్నిసార్లు కంటాడు సార్? వాడు ఏజ్ ఏంటి, వాడి గేజ్ ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు. నాకు మాత్రం ఒక డౌట్ ఉందండి. ఆ వైజాగ్ కూడా వచ్చి లేపుపోతాడని నేను కన్ఫర్మ్ గా నమ్ముతున్నాను సార్. బంగు తాకుండానే గాలిలో తేలిపోతున్నట్టుండదా? మహేష్ బాబు పిలుస్తున్నాడు అంకల్. అక్కడ యాదానికో నాకేం తెలుసుద్ది, వెళ్తే తెలుసుద్ది. వెళ్ళండి. ఏమ్రా ఏం నన్ను రమ్మన్నావట? బలిసిందా? అరే నీ అబ్బా బంగు మొత్తం తాగేసినవేమ్రా? తాగండ్రా. ఏం చేస్తావురా డిఫా? నిన్ను చేస్తా కాదురా. ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా. కాన్సెప్ట్ ఏముంటది బా? ఆ ఎమ్మిని పెళ్లి చేసుకొని మా బసవన్న పండు లాంటి బిడ్డలు కట్టాడంతే. ఇది కాన్సెప్ట్ రా? ఇదిరా కాన్సెప్ట్? అన్నా బొంగన్నావు చెంగన్నావు మరి నాకు లేదా? ఎందుకు లేదురా? మస్తు ఉండాలి. వచ్చేత్తరా. బంగు 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 బంగు. ఆ దెబ్బలేంటన్నా? ఎవడన్నా నిన్ను కొట్టింది? ఇవాళ నిన్ను బలి చేస్తాను రా. ఆ పూజేందిరా? ఆ చూపేందిరా? నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది. పరిస్థితులు బాగా లేవు. మహేష్ బాబుకి కోపం వచ్చింది. నేను మహేష్ బాబుకి వేరాభిమానిని. అతను పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ. ఐ లవ్ యూ రా. నువ్వు నాకు నచ్చావురా. మళ్ళీ థ్యాంక్స్ అన్న. కాను రే ఆ బసవన్న దొరగాడు ఏంట్రా? ఆడు పెద్ద పుడింగా, ఆడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా? 2 మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తాడ్రా? సింగిల్ కాపీ. ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా. ఈయన బాధ ఎలా నుంచున్నాడు చూడు. బయట పెళ్లి పనులు వదిలేసి ఎక్కడేం చేస్తున్నారా? ఈడేంటి ఈవిడ సినిమాలో దయ్యంలా నుంచున్నాడు?
ఏంట్రా సైకిల్ చేస్తారే సైకిల్ చేస్తారే ఏమే నీ కడుపున ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపున ఎలా పుడతాడే కుదురుద్ది అదే అలాగైతే నేను మైకేల్ జాక్సన్ వెళ్దాం అనుకుంటున్నానే నువ్వు నాకు సహకరించు నేను మైకేల్ జాక్సన్ కంటాను వచ్చి పడుకో నేను బస్సు పెళ్ళాను సారీ నేను ఆడదాని మీద చేయి చేసుకో ఈయన మంచోడే అరే ఎలిఫెంట్ నువ్వు లేరా లేచి 2 కర్రలు తీసుకొని దాన్ని ఉతకండి రా ఇదిగో నీకోటి నాకోటి నువ్వు పెద్దగా రే అదేంట్రా అంతంత దెబ్బలు కొడతా చచ్చిపోదు పాపం అవును పాపం అది చూడు ఎలా బాధపడుతుందో అలా వద్దమ్మా జస్ట్ ఊరికే వెళ్తానంట్రా లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను తీసుకున్నావు ఇట్రా బసవన్న దొరింటోనే బసవన్నకి టూప బతకనిస్తారా బతికితే ఫ్రెండ్ పెళ్లికి హెల్ప్ చేశాను అనుకోరా చస్తే ఫ్రెండ్ పెళ్లికి త్యాగం చేశాను అనుకో అర్థమైందా అన్న అంకుల్ రెడీ అన్న రెడీ అంటరా పద రా ఎక్కు ఎక్కు రైట్ 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 అయ్య బాబాయ్ బంగు దిగిపోయింది ఇది తెలిసే ప్రమాదం ఈ పెళ్లి జరగదు జరిగిందో ముక్కలు ముక్కల కింద నరికేస్తా 1 2 3 ఉన్నాయండి చెక్ చేద్దాం ఇది సింహమే ఇది కూడా సింహమే ఎంతసేపు చూస్తావురా చెక్ చెయ్యి ఓ ఐఎమ్ సారీ ఇది నేను సింహనే